హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవేంటో వింతగా అనిపిస్తున్నాయి కదా! వీటిని మా అత్తయ్య గారి ఇంటి దగ్గర వండుకుంటారనమాట. వీటిని డేస్ అని అంటారు వాళ్ళు. సో, వీటిని లోటస్ స్టెమ్ అంటారు. సో, మన సైడ్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఇవి వండుకుంటారు అని మనకు తెలీదనమాట అంతే. సో, నేను ఫస్ట్ టైము వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇవి ట్రై చేశారు. కర్రీ అయితే నేను ఏంటా ఇవి అనుకున్నాను. కానీ చాలా టేస్ట్‌గా ఉంది. దీన్ని కందిపప్పుతో గానీ, శనగపప్పుతో గానీ చేసుకుంటారు. ఫస్ట్ వీటి పైనున్న స్కిన్ అలా తీసేయాలి. తీసిన తర్వాత ఈ షేప్‌లో కట్ చేసుకొని వాటర్‌లో ఏసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసి అందులోనే 3 గ్లాసులు వాటర్ పట్టిందండి నాకు. ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా మునిగే వరకు వాటర్ ఎయ్యాలి. అందులోనే పసుపు, కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసుకొని నేను 6-7 విజిల్స్ ఏయించానండి. 8 విజిల్స్ ఏయించినా కూడా ఓకే అనిపించింది నాకు. సో, విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ తగ్గే వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పోపుకి రెడీ చేసుకోవాలి. ఎలా అంటే మామూలుగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఏస్తాం కదా! అందులోనే ఇక్కడ టొమాటో కూడా ఎయ్యాలనమాట. ఈ కర్రీకి అదే కొంచెం వెరైటీ. టొమాటో కూడా వేసి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ పప్పు ఏదైతే ఉందో అది ఏసేయడమే. చాలా సింపుల్ ఈ కర్రీ. అలాగే టేస్ట్ కూడా, అలాగే హెల్తీ కూడా. సో, మీరెప్పుడైనా ఇలాంటి వెరైటీ డిష్ కనుక ట్రై చేసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో చాలా అంటే చాలా వెరైటీ డిషెస్ ఉంటాయండి. ఆహ్, టేస్ట్ కూడా చాలా బావుంటది వెరైటీగా. మనం ఎప్పుడు చూసుండం అనమాట. నేనొకసారి ఒక వీడియో పెట్టాను. అది గడ్డిలాగా ఉంటది ఆకు అనేసి. మీరు చూడకపోయుండుంటే నేను కింద లింక్‌లో ఇస్తాను చూడండి. సో, ఆ కర్రీ అయితే నిజంగా చాలా బావుంటదనమాట. మనకివి ఇలా తినొచ్చా అని కూడా డౌటొస్తది. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటది. సో, నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికైనా షేర్ కూడా చేయండి. థాంక్ యూ.